అండ్ ఆల్సో ఎగ్జిక్యూషన్ ఈస్ గుడ్. ఇంకా బెటర్ సిజిఐ, ఇంకా బెటర్ గ్రాఫిక్స్ చేస్తుంటే బాగుండేది అంటే నా ఎక్స్పెక్టేషన్స్. ఐ డోంట్ నో అబౌట్ అదర్ పీపుల్, బట్ యా దే దేర్ బెటర్ జాబ్. ఎస్ ఎస్ ఇట్ విల్. చాలా బాగుంది. మూవీలో ప్రభాస్ గారి ఎంట్రీ ఉంది అనేసి అంటున్నారు కదా, అది నో నో ఇట్స్ అ మిత్. నో ఇట్స్ నాట్. మెయిన్ విలన్ కింద రానా గారి గురించి పోస్ట్ వైరల్ అవుతుంది, నిజమేనంటారు అది? అది మీరు లాస్ట్ లో చూడాలి. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద హింట్. మళ్ళీ నెక్స్ట్ మూవీకి దే గేవ్ అ హింట్ అనమాట. సో ఇట్స్ లైక్ ఎస్ ఇట్లా సీక్వెల్ వస్తుంది. ఇట్స్ లైక్ తెలుగు వర్షన్ ఆఫ్ మార్వెల్. ఐ సే అవెంజర్స్, మార్వెల్ ఇట్లా ఇట్లా ట్రై చేస్తున్నారు మనోళ్ళు. సో వీ హ్యావ్ టు సపోర్ట్ దెమ్. మనోజ్ విలన్ క్యారెక్టర్ ఎలా ఉందా? చాలా బాగుందండి. ద యాక్టింగ్ వరకు అయితే హీ డిడ్ హిస్ గుడ్ జాబ్. మంచి మనోజ్ ఇది కంబ్యాక్ ఫిల్మ్ అవుతుంటారా విలన్ క్యారెక్టర్ ఇప్పటి నుంచి? ఎస్ ఇట్స్ ఎ కంబ్యాక్ నా వరకు అయితే. నాకు 60 కోట్ల బడ్జెట్ లో సినిమా తీశారు కదా, ఎలా ఉంటుందంటారు ఫస్ట్ డే కానీ ఓవరాల్ గా? 60 crores కి వాట్ దే హావ్ గివెన్ ఇస్ గుడ్. వెరీ గుడ్ ప్రెజెంటేషన్. మంచిగా ఉప్పట్టింది. ఇంకా బెటర్ బడ్జెట్ ఇవ్వాలి ఇలాంటి డైరెక్షన్ చేసే వాళ్ళకి. ఇంకా మనం బెటర్ గా హెల్ప్ చేస్తే దే విల్ గివ్ అ బెటర్ అవుట్పుట్. ఉన్న దాంట్లో ఇంత బాగా చేయగలిగారంటే ఇంకా ఇఫ్ వి సపోర్ట్ దెమ్ ఇంకా బాగా ఇస్తారు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఎలా ఉందంటారు? గుడ్. దాని గురించి ఐ డోంట్ వాంట్ టు టెల్, ఎందుకంటే నాకు తెలీదు. ఐ డోంట్ వాంట్ టు గో ఇంటు. ఓవరాల్ గా మెరాక్ గురించి ఏం చెప్తారు? Everyone has to watch the film at least once. It's worth watching.